హాయ్ గైస్, నేను మీ కౌశిక్ లంతా. మీరు చూస్తున్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ కౌశిక్. 2024లో ఫాస్ట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా అవ్వాలని చెప్పి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఏదో ఒక స్పెషలైజేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నాకు ఏ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదన్నా, కాకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని అనుకుంటే నేనైతే టాప్ 4 స్పెషలైజేషన్స్ అయితే రికమెండ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, సెకండ్ వన్ వచ్చేసరికి వెబ్ డెవలప్మెంట్, థర్డ్ వన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి గేమ్ డెవలప్మెంట్. ఈ టాప్ ఫోర్ రోల్స్కి మీరు అప్లై చేయడం కోసం మీకు ఎటువంటి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అక్కర్లేదు. సో మ్యాక్సిమం ఆఫ్ ది కంపెనీస్లో ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు, అంటే ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. బట్ మీ రెజ్యూమే అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఈ వీడియోలో మనం మన రెజ్యూమేని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత ఎటువంటి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ లేకుండా, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా అవ్వాలన్నది మన వీడియోలో అయితే చూద్దాం, ఓకేనా? అండ్ మీరందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి గైస్. సో చాలా మంది మన వీడియోస్ చూస్తారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తే నాకు అది మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకోవడం కోసం అయితే ట్రై చేస్తాను. నేనైతే మీకు టాప్ 4 అయితే చెప్పా. సో మొబైల్ యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ గేమ్ డెవలప్మెంట్ అని చెప్పి ఏ డెవలప్మెంట్స్ కి ఏ లాంగ్వేజెస్ బాగుంటాయో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మొబైల్ యాప్ డెవలప్మెంట్. మొబైల్ యాప్ డెవలప్మెంట్ లో మనకి నేటివ్ డెవలప్మెంట్ ఉంటుంది, క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. నేటివ్ డెవలప్మెంట్ ఏంటంటే AOS కి సంబంధించిన అప్లికేషన్ అనమాట. అంటే ఆండ్రాయిడ్ కి సంబంధించి ఆండ్రాయిడ్ యాప్ తయారు చేయాలి, అంటే స్పెసిఫిక్ గా. అండ్ iOS కి సంబంధించి iOS అప్లికేషనే తయారు చేయాలన్నమాట, డెవలప్ చేయాలన్నమాట, అంటే స్పెసిఫిక్గా. సో ఇంకోటి ఉంటుంది క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ అని చెప్పి. ఇదేంటంటే ఒకసారి కోడ్ రాస్తే చాలు 2 OSల్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఏంటంటే నేటివ్ యాప్ డెవలప్మెంట్నే ప్రిఫర్ చేస్తాయి. మీరు తెలివిగా క్రాస్ ప్లాట్ఫామ్ నేర్చుకుంటే 2 చేసేవచ్చు కదా అని చెప్పి మాత్రం ఆలోచించకండి. ఖచ్చితంగా మీరు ఒకవేళ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ వైపు వెళ్దామంటే జావా అండ్ కాట్లిన్ అయితే నేర్చుకోండి. అండ్ మీరు iOS యాప్ డెవలప్మెంట్ వైపు వెళ్దాం అనుకుంటే స్విఫ్ట్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి. క్రాస్ ప్లాట్ఫామ్ డెవలప్మెంట్ కోసం మనకి మెయిన్ గా 2 అయితే ఉంటాయి. ఒకటి రియాక్ట్ నేటివ్. సో ఈ రియాక్ట్ నేటివ్ నేర్చుకోవాలంటే మీరు జావా స్క్రిప్ట్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఫ్లటర్. సో ఈ ఫ్లటర్లో మన యాప్ డెవలప్మెంట్ చేయాలంటే మనం ఒక ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్న డాట్ని అయితే నేర్చుకోవాలన్నమాట. సో డాట్ని నేర్చుకున్న తర్వాత మనం ఫ్లటర్ని అయితే యూస్ చేసుకొని క్రాస్ ప్లాట్ఫామ్కి యాప్స్ అయితే బిల్డ్ చేయొచ్చు. ఇది మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి. అండ్ నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్ గురించి. వెబ్ డెవలప్మెంట్ కోసం అయితే మనం ఏదో ఒక ఫ్రేమ్వర్క్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. అది రియాక్ట్ కానీ యాంగులర్ కానీ ఏదో ఒక ఫ్రేమ్వర్క్ని అయితే ఎంచుకోండి. సో రియాక్ట్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళు అయితే జావా స్క్రిప్ట్ అయితే నేర్చుకోండి. యాంగులర్ వైపు వెళ్దాం అనుకున్న వాళ్ళు అయితే టైప్ స్క్రిప్ట్ అయితే నేర్చుకోండి. సో జావా స్క్రిప్ట్కి టైప్ స్క్రిప్ట్కి అయితే పెద్ద డిఫరెన్సెస్ అయితే ఉండవు, బట్ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. అంటే యాంగులర్ డెవలప్మెంట్కి టైప్ స్క్రిప్ట్ అయితే చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకని మీకు నచ్చిన ఫ్రేమ్వర్క్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి. అండ్ దీని తర్వాత బ్యాక్ ఎండ్ కోసం ఏంటంటే, అంటే ఇందాక మన ఫ్రంట్ ఎండ్ గురించి అయితే చెప్పుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ ఎండ్ కోసం ఏంటంటే జావా స్క్రిప్ట్ ప్లస్ నోట్ జేఎస్ అయితే నేర్చుకోండి. వెబ్ డెవలపర్స్ అందరికీ రికమెండెడ్ ఏంటంటే ఖచ్చితంగా జావా స్క్రిప్ట్ అయితే మీరు నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్ తర్వాత టైప్ స్క్రిప్ట్ అయితే నేర్చుకోవాలి. సో జావా స్క్రిప్ట్ రాకపోతే మీరు వెబ్ డెవలప్మెంట్ అస్సలు చేయలేరు, ఓకేనా? అది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకు ఉన్నది చాలా సింపుల్ ఆప్షన్ అనమాట, పైథాన్ అయితే మీరు బాగా నేర్చుకోవాలి. నాకు తెలిసినంత వరకు మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పైథాన్ అనమాట. సో పైథాన్ అయితే మీరు నేర్చుకోండి. అండ్ గేమ్ డెవలప్మెంట్ వచ్చేసరికి యూనిటీ వైపు వెళ్ళే వాళ్ళు C# అయితే నేర్చుకోండి. అన్రియల్ ఇంజిన్ వైపు వెళ్ళే వాళ్ళు C++ అయితే నేర్చుకోండి. సో ఇవైతే మీకు బెనిఫిట్ అయితే చేస్తాయి, ఓకే? అండ్ ఇంకో విషయం ఏంటంటే యాజ్ ఎ బిగినర్ మీకు అసలు కోడింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, కోడింగ్ నాలెడ్జ్ కూడా లేదనుకుంటే మీరు పైథాన్ కానీ జావా స్క్రిప్ట్తో కానీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ 2 చాలా ఈజీ లాంగ్వేజెస్ అనమాట, పైథాన్ కానీ జావా స్క్రిప్ట్ కానీ. సో ఈ రెండిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే స్టార్ట్ చేయండి. లేకపోతే ఇందాక నేను చెప్పాను కదా ఏ డెవలప్మెంట్కి ఏ లాంగ్వేజ్ అని చెప్పి, దాని ప్రకారమైనా సరే మీరు స్టార్ట్ చేయొచ్చు. కొంచెం స్టార్టింగ్లోనే ప్రోగ్రెస్ అనేది బాగా ఉండాలనుకుంటే పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్ని అయితే ప్రిఫర్ చేయండి, ఓకేనా? అండ్ దీని తర్వాత లాంగ్వేజెస్ అన్ని నేర్చుకున్న తర్వాత కంప్లీట్గా మనం జాబ్కి రెడీ అంటే కాదు. ఇక్కడ వరకు మనకు 50% ఆఫ్ ది వర్క్ అనేది కంప్లీట్ అయింది అండ్ రిమైనింగ్ 50% అయితే ఉంది. సో ఈ 50% ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్లో 80-20 రూల్ అనేది ఒకటి ఉంటుంది. సో దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకుని అయితే ట్రై చేయండి. 80-20 రూల్ ఏంటంటే ఫస్ట్ 20లో ఏంటంటే మనకి నార్మల్గా బేసిక్స్ అన్నీ ఉంటాయి. కండిషనల్ కానీ, లూప్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ కానీ, ఈ కాన్సెప్ట్స్ అన్నది ఉంటాయి. అండ్ రిమైనింగ్ 80% వచ్చేసరికి జనరేటర్స్, కంపారిటర్స్, ఐటరేటర్స్, ఈ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే 80% మీద కాన్సన్ట్రేట్ చేయడం కోసమే ట్రై చేస్తారు. కాదు, ఈ 20% మీద మనం ఎంత బాగా గ్రిప్ ఉంటే, మనకి ఎంత బాగా కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోగలిగితే
మనం అంత ఎఫిషియెంట్ గా కోడ్ అనేది ప్రొవైడ్ చేయగలం అనమాట. ఎందుకంటే గిట్హబ్ లో మీరు ఏ రిపాజిటరీకి వెళ్ళండి, ఏ ప్రాజెక్ట్ అయినా ఓపెన్ చేయండి, మోస్ట్ ఆఫ్ ది కోడ్ అనేది అంటే 80% ఆఫ్ ది కోడ్ అనేది 20% ఆఫ్ ది టాపిక్స్ నుంచే బిల్డ్ చేసి ఉంటుంది. మిగతా 20% ఆఫ్ ది కోడ్ అనేది రిమైనింగ్ 80% నుంచి బిల్డ్ చేసి ఉంటుంది. అలా అని చెప్పి 20% నేర్చుకుని 80% వదిలేయచ్చు అంటే కాదు. మెల్లమెల్లగా మనం అడ్వాన్స్డ్ టాపిక్స్ నేర్చుకుంటూ ఉండాలి. ఈ 20% కంప్లీట్ అయిపోయి ప్రొఫెషనల్ అయ్యాక నెక్స్ట్ జనరేటర్స్ నేర్చుకోవడం, ఐటరేటర్స్ నేర్చుకోవడం, కంపారిటర్స్ నేర్చుకోవడం, ఇవైతే మనం చేయాల్సి అయితే ఉంటుంది. ఈ 20% ఆఫ్ ది కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అవి కండిషనల్స్, లూప్స్, ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇవి మీకైతే చాలా బాగా వచ్చి ఉండాలి. అండ్ దీని తర్వాత మీరు ఏ స్పెషలైజేషన్ అని తీసుకున్నా సరే డిఎస్సి అనేది చాలా ఇంపార్టెంట్. డిఎస్సి అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎంత బాగా డిఎస్సి వస్తే మీ ప్యాకేజెస్ అంత హైగా ఉంటాయి. ఇప్పుడు మీరు నార్మల్ కంపెనీస్, కొంచెం స్మాల్ స్కేల్ కంపెనీస్ తీసుకుంటే టీసీఎస్ గానీ, విప్రో గానీ, ఇలాంటి కంపెనీస్, ఇవి స్మాల్ స్కేల్ కంపెనీస్ ఏం కాదు. బట్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ తో కంపేర్ చేస్తే చిన్నవే కదా. ఇలాంటి కంపెనీస్ లో మీరు వర్క్ చేయాలంటే మీకు డిఎస్సి అంత డెప్త్ గా వచ్చి ఉండాల్సిన పని అయితే లేదు. ఇలాంటి కంపెనీస్ లో అయితే కొన్నిసార్లు 6 months ట్రైనింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. బట్ వన్స్ మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ కనుక వెళ్ళినట్టయితే మీకు డిఎస్ఏ చాలా బాగా వచ్చి ఉండాలి. డిఎస్ఏ మీకు ఎంత బాగా వస్తే మీకు అంత మంచి జాబ్స్ అయితే వస్తాయి అనమాట, అంత ప్యాకేజెస్ అయితే వస్తాయి. ఇక్కడ డిఎస్ఏ అనేది కంపల్సరీ. అది మీరు వెబ్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్, గేమ్ డెవలప్మెంట్ ఏదన్నా సరే డిఎస్ఏ మాత్రం పక్కా. ఓకే, సరే ఇంతవరకు లెర్నింగ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూకి డైరెక్ట్ గా ఎలిజిబుల్ అంటే కాదు. ఇప్పటికొచ్చి మన వర్క్ అనేది 70% కంప్లీట్ అయింది. రిమైనింగ్ 30% ఏంటంటే ప్రాక్టీస్. ఇంటర్వ్యూస్ లో మనకి కొన్నిసార్లు కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడగొచ్చు, కొన్నిసార్లు మీడియం లెవెల్ క్వశ్చన్స్ అయితే అడగొచ్చు. మన లక్ ఇంకా బాగుంటే ఈజీ లెవెల్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే వితౌట్ ఎనీ ప్రాక్టీస్ మనం ఆ ప్రాబ్లమ్స్ ని క్రాక్ చేయలేం, సాల్వ్ చేయలేం. సో వీటి కోసం మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయాలి. సో ప్రాక్టీస్ ఎక్కడ చేయొచ్చు అన్న అంటే మనకి ఒకవేళ మీరు వెబ్ డెవలపర్స్ అనుకోండి, W3 Schools అండ్ కోడ్ అకాడమీ అయితే ఉన్నాయి వెబ్సైట్స్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం. అండ్ మీరు పైథాన్ లో ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటే learnpython.org ఈ వెబ్సైట్ కి వెళ్ళి మీరు పైథాన్ లో ప్రాక్టీస్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, కోడ్ చెఫ్ అండ్ లీడ్ కోడ్ అని. మీరు డిఎస్ఏ ప్రాక్టీస్ చేయాలనుకుంటే లీడ్ కోడ్ అనేది బెస్ట్ అనమాట. ఓకే, ఈ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనకి ప్రతి వెబ్సైట్ లో కూడా బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ అని చెప్పి లెవెల్స్ అయితే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఈజీ బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి. దాని తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ అయితే సాల్వ్ చేయండి. అడ్వాన్స్డ్ లెవెల్ లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది కదా, ఓకే నేను సాల్వ్ చేయగలను ఎలాంటి క్వశ్చన్ అయినా సరే. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే మొబైల్లో పొమోడోరో యాప్ ఎక్కించుకొని సో ఒక 45 minutes వరకు టైం అయితే పెట్టుకోండి. లేకపోతే స్టాప్ వాచ్ పెట్టుకొని 45 minutes వరకు టైం అయితే పెట్టుకోండి. మీరు నెక్స్ట్ చేసే ప్రాబ్లమ్ ని 45 minutes లోకి సాల్వ్ చేయడం కోసం అయితే ట్రై చేయండి. సో ఎందుకంటే ఇంటర్వ్యూలో మనం ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనకి ఇచ్చే టైం 45 minutes అనమాట మాక్సిమం. సో ఇప్పుడు మీరు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మన ఇంటర్వ్యూ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. అండ్ దీని తర్వాత నేను మీకు ఇచ్చే బెస్ట్ టిప్ ఏంటంటే ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని పార్ట్స్ గా డివైడ్ చేయండి. మొత్తం ప్రాబ్లమ్ ఒకేసారి సాల్వ్ చేద్దామని కాకుండా ఒక్కొక్క పార్ట్ ని సాల్వ్ చేసుకుంటూ రండి. అంటే ప్రోగ్రామ్ ని డివైడ్ చేయండి, స్మాలర్ పార్ట్స్ గా, లార్జర్ పార్ట్స్ గా, మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలా డివైడ్ చేయండి. రికమెండెడ్ వచ్చేసరికి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ ని స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తూ సాల్వ్ చేయమని అయితే అంటారు. ఇవన్నీ మీరు కనుక కంప్లీట్ చేసినట్టయితే మీరు 2024 లో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అవుతారు. మనం ఉన్నది జనవరి మంత్. సో ఈ జనవరి మంత్ నుంచి మీరు కనుక ఆల్మోస్ట్ ఒక జూన్, జూలై వరకు ప్రాక్టీస్ చేసి కంప్లీట్ గా మీరు ఒక పర్సన్ అంటే కంప్లీట్ డెవలప్మెంట్ తెలిసిన ఒక పర్సన్ అయ్యారు అనుకోండి, మేబీ నెక్స్ట్ 1-2 months లో మీకు జాబ్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అది మీ ఎఫర్ట్స్ ప్రకారం. ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనం మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇలాంటి కంపెనీస్ కి జాబ్స్ ఎలా అప్లై చేయాలనేది అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరన్నా సరే ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ నేర్చుకుందాం, మొబైల్ యాప్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే హ్యాండ్ మెసేజ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? అండ్ మీరు ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తాం కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మన ఛానల్ కూడా ఒక బిగ్గెస్ట్ కోడింగ్ కమ్యూనిటీ ఛానల్ అవ్వాలని చెప్పి నా డ్రీమ్ అనమాట. సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నేను మీ కౌశిక్ లంతా సైనింగ్ ఆఫ్. బై బై.